చల్సాని శ్రీనివాస్ గారు, సో ఇవాళ అన్మ్యూట్ చేయండి సార్. సార్ మ్యూట్ తీసేయండి, మీరు మాట్లాడింది రావట్లేదు. ఎస్, అక్కడ మీకు రెహనా గారికి అక్కడున్న నా కో ప్యానలిస్టులు గఫూర్ గారు, సోదరులు, అలాగే ప్రసాద్ గారు, అలాగే చూసే వీక్షకులందరికీ నమస్కారం. చెప్పండి సార్. సో ఏమనిపించింది ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ క్లారిఫికేషన్? కన్ఫ్యూజన్ ఉందండి. నేనేమంటున్నానంటే ఇవాళ మొట్టమొదటి నేను స్టాండ్స్ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో వెదర్ ఇట్ ఈస్ సింగపూర్ గానీ విదేశాలకు గానీ వెళ్ళి ఒక 30 మంది ఇంక్లూడింగ్ రిటైర్డ్ ఐఏఎస్ గానీ నిపుణులతో, పర్యావరణ నిపుణులతో అమరావతి మీద రిపోర్ట్ ఇచ్చింది. బహుశా కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చింది. దేశం నేను కదా, ఆ రోజు సిఆర్డీ చీఫ్ అందే, మీరేనండి ఇవ్వలేదు. కాంప్రహెన్సివ్ రిపోర్ట్ నెంబర్ ఆఫ్ నిపుణులతో అమరావతి మీద రిపోర్ట్ దేశ విదేశాలు తిరిగి ఇచ్చాం. నేను ఒక్కడే కాదు, ఇంటలెక్చువల్ ఫోన్ ద్వారా నెంబర్ ఆఫ్ పీపుల్ కలిపి కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చాను. నేనే ముఖ్యమంత్రి గారికి, మిగతా అందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం యాక్చువల్ గా ఆ రోజు 34,000 కాదు, ఇంతకుముందే చెప్పాం 52,800 ఎకరాలు, 53,000 ఎకరాలు మొత్తం, ఇంకా 1,300 ఎకరాలు ఇంకా అక్కడ ఇవ్వాల్సి ఉంది, రైతులు ఇవ్వలేదు. అంత రాజధాని అవసరం అంటే సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అయిపోయింది. తర్వాత మేము స్టాండ్ మార్చుకోలేదండి. ఉత్తరాది సనాతనవాది గారి లాగా ఒకసారి దాని వద్దు, ఎవరు కావాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉండాలి మేనిఫెస్టో కమిటీలో కూడా పెట్టారు. గవర్నీయులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కానీ, రోజమ్మ గారు కానీ అందరూ కూడా స్పష్టంగా కూడా చెప్పారు. సరే, ఎందుకు దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. మేము అందే వాళ్ళ ఎందుకు దాన్ని అపోజ్ చేయట్లేదు, ఒకటే కోరుకున్నాం. ఎస్&ఎస్ కార్పొరేషన్ లో స్విస్ ఛాలెంజ్ వద్దన్నాం. దాని మీద చాలా మంది గురించి తీశారు. పారదర్శకంగా కట్టండి, అద్భుతమైన హరిత అధునాతమైన రాజధాని కట్టండి, ఏది అన్ని వర్గాల నివాసం ఉండేది, మధ్య తరగతి వాళ్ళు, వర్క్ ఫోర్స్ అందరూ సామాన్యులకు నివాసం ఉండే రాజధాని కడుతూ సమాంతరంగా హిందూ పరిస్థితి చేపడం కూడా డెవలప్ చేయమని నా స్టాండ్ ఎప్పుడు తేలేదు. ఇప్పుడు కొత్తగా ఆయన తీసుకొచ్చింది, ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన దానికి ఇప్పుడు కొత్తగా మేము కూడా అసలు రైతులు అక్కడ మొదటి దశలో రైతులకి ఇప్పటి వరకు ఎక్సెప్ట్ 5% మనం చూపించినట్టున్నారు ఇంతకుముందు ఏదో నెంబర్లు వేసి, 95% కి ఫ్లాట్లు గాలిలో ఉన్నాయి. అంటే అమ్ముకుంటున్నారు, దట్ ఇస్ వెరీ, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ ఎక్కడున్నాయో కూడా తెలియని పక్షం. నేను రామారావు గారు రైతు పొలం వెళ్ళి ఇళ్ల స్థలం కూడా వెళ్ళిపోయి వాగులో నాకు ఇస్తానంటే ఎలాగని అంత బాధపడ్డా అంటే, అది కూడా కాకుండా రెండోది దేనికో నాకు అర్థం కాదండి. ఒలింపిక్ అసలు నేను ఇంతకుముందు చెప్పాను, తినడానికి తినలేదు కానీ సంపేంగులాగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాసిన మొదటి 15,000 కోట్లు కాదు, 4 ఏళ్ల పాటు ఇస్తారని పురంధరేశ్వర్ గారును, సీఎం రమేష్ గారు, అంటే మన చీఫ్ మినిస్టర్ కాదండి, సీఎం రమేష్ గారు, ఎంపీ గారు కొండ బద్ద కొట్టి చెప్తే, ఇవాళ ₹1 కాకుండా 1,300 కోట్లు ఎంగిలిమెంట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఘోరంగా విఫలం అయిపోయింది రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఆది సనాతనవాది గారు. సరే, వాళ్ళు ముఖ్యులు కాబట్టి వాళ్ళని అంటాం. తర్వాత ప్రతిపక్షం కూడా మాట్లాడట్లేదు, సెకండ్ స్టేజ్. కానీ ఇవాళ రెండో స్టేజ్ లో ఒలింపిక్, ఇంతకుముందు మనం మాట్లాడాను, ఒలింపిక్ తరహా నాకు అది అర్థం కావట్లేదు. ఒక ఉపాధి కేంద్రంగా దాన్ని మార్చకుండా ఒలింపిక్ దాని స్థాయికి వెళ్ళిపోవటం, రియల్ ఎస్టేట్ స్టేట్మెంట్స్ ఉన్నాయని గారు ముఖ్యమంత్రి గారు, రియల్ ఎస్టేట్ ఏమైపోతారు, అది రియల్ ఎస్టేట్ వెంచర్ గా చేయగలుగుతున్నారా? ఉపాధి కేంద్రం కనీసం ఒక బ్రాండిక్స్, అక్కడ సామాన్యుల గురించి మాట్లాడుతున్నా, మధ్య తరపు నడితే, లేకపోతే బ్రాండిక్సో లేదా ఇంకోటో ఒక వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి 200 ఎకరాలు ఇస్తే యాక్చువల్గా 5,000 మంది 10,000 మంది అక్కడ మధ్య తరగతి పనిచేస్తారు. ఉపాధి దానివల్ల డెవలప్ అవుతుంది సిటీ. రియల్ ఎస్టేట్ లోనో లేకపోతే అదేదో నిన్న మీ చర్చిలోనే గవర్నర్ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడారు. 18,000 మంది స్టూడెంట్స్ అవుతున్నారు. మంచిదే. దానివల్ల సామాన్య మొత్తం అంతా క్యాంపస్ లోపల ఉంటుంది, కొంత ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. కానీ సామాన్యులు అందరూ ఉండేటట్టు ఉండాలి కదండి. ఇవాళ ఎందుకని ఇలా వెళ్ళిపోతున్నారో, ఇవాళ అదానీ గారంటే కంపెనీ ఆదేశాలు పాటించడానికి ఇన్నర్ రింగ్ రోడ్డో లేకపోతే ఇంకోటి చేయబోతున్నారు. ఇవాళ అబ్సల్యూట్ గా అద్భుతం అవుతుంది. రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. బట్ ఒకటి ఎందుకు అంటున్నానంటే, దాన్ని పదే కూడా కొంతమంది అమరావతి అంటే ధరణికోటలో ఉన్న బుద్ధుడి విగ్రహం చూపించి మునిగిపోయిందని, లేకపోతే బొత్స గారు సవరించుకున్న శ్మశానం అని, ఈ విధంగా చాలా మంది ఇప్పటికీ ట్రోల్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో సామాన్యులు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళ మిగతా వాళ్ళు ఒక రాజధాని ఎక్కడ ఒక ఎక్స్ట్రీమ్ అండి, ఇటుగాని నాకు అర్థం అవ్వట్లేదు. అసలు స్టాండర్డ్ గా ఉన్న మనుషులకు విలువ లేదనుకుంటే ఇవాళ అటుగా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోవటం. ఇవాళ ఇందాక మీరు అన్నారు, యాక్చువల్ గా అది సెక్రటరియట్ కి మనకి సింగపూర్ తో కంపేర్ చేయటం అనవసరం లేదు. 575 చదరపు కిలోమీటర్లు ఉండేది ల్యాండ్ రిక్లైమ్ చేసుకుని ఇసుకేసుకుని పెంచుకున్నారు. దానికంతా వెర్టికల్ గా వెళ్తారు 60 ఫ్లోర్లు. ఇక్కడ 60 ఫ్లోర్లు ఏంటండి, 53,000 ఎకరాలు తీసుకుని. అందువల్ల సరే, అబ్సల్యూట్లీ మరి ఎందుకు ఏ విధంగా చేస్తున్నాం. ఐకానిక్ బిల్డింగ్ ఒకటి కట్టకుండా ఏదో ఒక అసెంబ్లీ వరకు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. రాజమౌళి గారిని ఎత్తుకొచ్చారు కదా, ఆయన నన్ను వదిలేండి బాబు అంటే ఆయన గురించి కేబినెట్ సమావేశం పోస్ట్ పోన్ చేశారండి. ఆయన గురించి 6 నెలలు ఆగారంటండి. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఇవాళ రెండో విడతలో నిజంగా నేను కూడా వెళ్ళి మాట్లాడాను.
రైతులతో కూడా మాట్లాడింది. ఎక్కువ మంది మనం చెప్పవలసింది చెప్తాం. మేము వెళ్ళి వాళ్ళని వద్దులేని చేయబట్టుకుని లాక్కు రాలేం కదా. నేను చెప్తున్నాను నెంబర్ ఆఫ్ సరే ఇవాళ కూడా అపోజిషన్ చేయండి, నేను కానీ మిగతా వాళ్ళు కానీ చెప్పాం. కానీ ఇవాళ దాంట్లో అమరావతిలో ఒక పాజిటివ్ యాంగిల్ మొన్న సజ్జల్ గారు మాట్లాడింది కానీ ఇవాళ కానీ అమరావతిని డిస్టర్బ్ చేయమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది 40 సార్ దాంట్లో నదీ గర్భం తొప్పే మాట్లాడతాం. అవుట్ ఆఫ్ ఇది వచ్చి ఉంటుంది క్లారిఫికేషన్. బేసిన్ అనేది పెద్దది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కృష్ణా 30, గోదావరి 37, కృష్ణా ఎన్ని బేసిన్స్ 96% బేసిన్ ఉంది. మిగతా సముద్రం పక్కన వెళ్ళిపోతా ఉంటాయి నీళ్లు. అందుకే బేసిన్ లో కాకుండా నది గర్భం అన్నారు. నది గర్భం కట్టట్లేదండి. యాక్చువల్ గా మేము ఇచ్చిన రిపోర్ట్ కూడా నదీ ప్రవాహం నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు కంప్లీట్ గ్రీన్ జోన్ ఉండాలి, దాన్ని కమర్షియల్ చేయొద్దని చెప్పాం. సరే డిఫరెంట్ ఇష్యూ, వాళ్ళు ఏం చేసుకుంటారు. అందువల్ల ఆ పద ప్రయోగంలో తేడా పెట్టి ట్రోలింగ్ కాకుండా నా ఉద్దేశం ప్రకారం రాష్ట్రానికి చాలా బాధగా ఉందండి. దీంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో అందరూ కూడా విఫలం అయిపోయారు, దారుణంగా విఫలం అయిపోయారు. ముఖ్యమంత్రి గారు, ఉత్తరాది సనాతనవాది గారు ఇద్దరు కూడా విఫలమయ్యారు. ప్రతిపక్షం అంటే ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ కమ్యూనిస్టులు కానీ, సరే నేను ఆవిడ గురించి నేను మాట్లాడినండి. బట్ కాంగ్రెస్ లో తులసిరెడ్డి గారు లాంటి వారి గురించి నేను డెఫినెట్ గా నేను కన్సర్న్, బికాస్ ఈజ్ హ్యావింగ్ కన్సర్న్ సబ్జెక్ట్ మీద కానీ ఐ రెస్పెక్ట్ దెమ్. అందువల్ల నా మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర రాజధాని లేని పరిస్థితిలోంచి వాళ్ళందరూ ఆడుకున్న దాంట్లో విషవేరంలో చిక్కుపోయింది. అన్ఫార్చునేట్ తెలుగువాడిగా. గఫూర్ గారు, సో మీ పార్టీ వ్యూ ఏంటి ఈ విషయంలో? సార్